నంబర్ 4 ప్రెగ్నెంట్ మ్యాన్. మీరు ఎప్పుడైనా ప్రెగ్నెంట్ మ్యాన్ గురించి విన్నారా? నేను ఇక్కడ జెండర్ మార్పిడి చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ తో పుట్టి పెరిగిన ఒక అతను ప్రెగ్నెంట్ అయ్యాడు. ఎలాగో తెలుసుకునే ముందు అతనెవరో చూద్దాం. అతని పేరు సంజు భగత్. 1963లో నాగ్పూర్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎలాంటి మెడికల్ అబ్నార్మాలిటీస్ చూపించలేదు. సంజు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మెల్లమెల్లగా అతని పొట్ట పెరుగుతూ వచ్చింది. ఒబేసిటీ అనుకొని సంజు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత విపరీతంగా పెరిగిన పొట్ట కారణంగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ పని చేయలేక కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు. ఈ ప్రాబ్లం పెద్దగయ్యేసరికి 1999లో ముంబైలోని ఓ హాస్పిటల్ కు వెళ్తాడు. డాక్టర్స్ పెరిగిన పొట్టకు కారణం ట్యూమర్ అనుకుంటారు, కానీ ఆపరేషన్ తర్వాత వాళ్ళ మతి పోతుంది. అతడి కడుపులోంచి కాళ్ళు, చేతులు, వెంట్రుకలు, ఎముకలతో పాటు ప్రైవేట్ పార్ట్స్ ను బయటకు తీస్తారు. దీన్ని రేర్ మెడికల్ కండిషన్ అయిన ఫీటస్ ఇన్ ఫీటు అని లేదా వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే పిండంలో పిండం అని అర్థం. సంజు భగత్ వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అతనితో పాటు ట్విన్ బ్రదర్ కూడా ఉన్నాడు. కానీ ఆ పిండం సరిగ్గా వృద్ధి చెందక సంజు కడుపులోకి వెళ్ళిపోయింది. ప్రసరణ తర్వాత సంజు పుట్టాడు. మెల్లమెల్లగా సంజు పెరుగుతున్న కొద్దీ సంజు కడుపులో ఉన్న పిండం కూడా పెరుగుతూ వచ్చింది. అలా 36 సంవత్సరాలు సంజు భగత్ తన ట్విన్ బ్రదర్ ను కడుపులో మోసాడు.